భారతదేశమన నైమిషారణ్యం అనే ఒక అరణ్యం అన్నది. ఆ అరణ్యమన సౌనకాది మహామునులందరూ కూడా తపస్సు చేసుకుంటున్నటువంటి సమయం మన ఆ అరణ్యానికి సూత మహాముని గురువు గారు ఏం చేసి ఉన్నారు. ఆ సమయమైన శిష్యులందరూ కూడా లేచి గురువు గారికి నమస్కారం చేసుకుని, బాగున్నారమ్మా, గురువు గారికి నమస్కారం చేసుకుని వారిని కూర్చుండబెట్టి వారికి కలిగేటువంటి సందేహాలన్నీ కూడా అడుగుతున్నారు శిష్యులందరూ కూడా. అందులో ఆ సమయం మన ఒక శిష్యులు లేచి గురువు గారితో ఈ విధంగా అంటున్నారు, అయ్యా గురువు గారండి, స్త్రీలు అందరూ కూడా సకల సౌభాగ్యాలతో తొలుతూగుతూ ఉండుటకు ఏదైనా వ్రతం ఉందా, అటువంటి వ్రతాన్ని నాకు వివరించండి అని ఒక శిష్యుడు గురువు గారిని అడిగారంట. అందులో ఆ గురువు గారు ఈ విధంగా చెప్పదొరంగను. గురువు గారి పేరేమిటమ్మా? సూత మహాముని గురువు గారు ఈ విధంగా మొదలు పెడుతున్నారు. నాయన, నీవు మంచి విషయాన్ని అడిగినవి. పూర్వకాలమన కైలాస పర్వతమున పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కూర్చుని ఉన్నారు. వారి యొక్క కుమారులైనటువంటి గణపతి, వీరభద్రస్వామి, కుమారస్వామి వారి యొక్క కుమారులతోనూ, నందీశ్వర, బృందీశ్వర, చండీశ్వర పర్వత గణాదులతోనూ, ముని పుంగవులతోనూ, నవగ్రహంబలతోనూ, అష్టదిక్పాలకులతోనూ ఆ కైలాస పర్వతము పరివేష్టింపబడి ఉన్నది. ఆ సమయం మన పార్వతీదేవి పరమేశ్వరుని చూచి, స్వామి, స్త్రీలందరూ కూడా సకల సౌభాగ్యాలతో తొలుదూగుతూ ఉండుటకు ఏ అమ్మవారిని పూజించాలి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగినదంట. అందులో ఒక పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ పార్వతి, ఎవరైతే స్త్రీలు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారో, వరలక్ష్మీదేవిని పూజిస్తారో వారందరూ కూడా సకల సౌభాగ్యాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలుదూగుతూ ఉంటారని చెప్పి ఎవరన్నారండి? పరమేశ్వరుడు పార్వతీదేవితో వివరించారంట. అంతా ఆ యొక్క వరలక్ష్మీదేవి యొక్క వ్రతమహత్యాన్ని నాకు పూర్తిగా వివరించండి అని చెప్పి అమ్మవారు పార్వతీదేవి పరమేశ్వరుని కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పదొరంగను. పూర్వకాలమున మగధ దేశమున మగధ దేశమున ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణమున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదంటండి. ఆవిడ చాలా మంచి ఆవిడ. ప్రతి నిత్యము కూడా ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ అటు పిమ్మట భర్తకు సగ సేవలు చేసుకునొచ్చు, అత్తమామగారిని చక్కగా చూచుకునొచ్చు, చక్కగా ఉంటూ ఉండేది. అటువంటి చారుమతి దేవి యొక్క భక్తికి వరలక్ష్మీదేవి అమ్మవారు భక్తికి మెచ్చి సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు ఆవిడ కల్లో కనబడి, అమ్మ, నేను మహాలక్ష్మీదేవిని, నీవు శ్రావణ మాసంలోన శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే గనక నీకు ఇంకా ఉన్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోయి సకల సంపదలతో, సకలైశ్వర్యాలతో నిత్యసుమంగళగా తొలతూగుతూ ఉంటావు. వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించమ్మా అని చెప్పి సాక్షాత్ అమ్మవారు చారుమతి యొక్క కల్లో కనబడి అమ్మవారు అదృశ్యమైన అన్నారంట. వెంటనే ఈ యొక్క చారుమతి కళ్ళు తెరిచి చూడగా వెంటనే అర్థమైంది, నాకు అమ్మవారు కల్లో కనబడ్డారని చెప్పి ఎంతో సంతోషించి ఉదయాన్నే నిద్ర లేచి తన భర్తకి, అత్తమామ గారికి, వారందరికీ కూడా తనకు వచ్చినటువంటి కళని ఏ విధంగా అమ్మవారు వ్రతం ఆచరించాలని చెప్పారు, ఏ విధంగా చేయమన్నారు అని పూర్తిగా వివరించిందంట తన భర్తకి, అత్తమామ గారికి. వారందరూ కూడా ఎంతో సంతోషించి, అమ్మ, నీవు తప్పకుండా ఆ యొక్క శ్రావణ మాసమున వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించమని చెప్పి అత్తమామ గారు, భర్త అనుమతి ఇచ్చినారు. ఈ విధంగా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నది చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా. వారు వేచి చూస్తుండగానే కన్నుల పండగగా శ్రావణ మాసం వచ్చినది. చారుమతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవారు అందరూ కూడా చక్కగా శ్రావణ మాసం శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం ఆచరించి చక్కగా ఇంటికి ఈశాన్య స్థానమున ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ యొక్క పీఠం ఏర్పాటు చేసుకుని, ఆ పీఠం పైన ఒక వస్త్రం ఉంచి దానిపై ఒక బియ్యం పోసి దానిపై ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకుని, కలసం మీద కొబ్బరికాయ, జాకెట్ ముక్కని ఏర్పాటు చేసుకుని ఆ విధముగా అమ్మవారి యొక్క ప్రతిమని ఏర్పాటు చేసుకోవాలి. అయితే కలసము ఏ పూజా కార్యక్రమైనా కూడా కలసమే భగవంతుడి యొక్క స్వరూపము. ఎందుకంటే భగవంతుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. మన అమ్మవారి రూపం ఎలా ఉంటుంది, శివుడు ఎలా ఉంటాడు, అదేవిధంగా విష్ణుమూర్తి ఈ విధంగా ఉంటాడు, బ్రహ్మదేవుడు ఈ విధంగా ఉంటాడని చెప్పి మన యొక్క శాస్త్రవచనమే కానీ ఎవరో కూడా భగవంతుని చూడలేదు. కాబట్టి కలసమే భగవంతుడి యొక్క స్వరూపం అనమాట.
ఏ సత్యనారాయణ వ్రతం ఆచరించినా, వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించినా, కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం ఆచరించినా, ఏ పూజా కార్యక్రమం చేసినా కూడా ముఖ్యంగా కలశం లేని పూజ వ్యర్థం అని చెప్పి శాస్త్రం. కాబట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశం కూడా ఒక పీఠం వేసుకుని, నాకు చెప్పుకున్నాం, పీఠం మీద ఆ విధంగా వస్త్రము, బియ్యం పోసి దానిపై ఒక కలశాన్ని ఉంచాలి. ఆ కలశము బంగారము కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇతర కానీ ఉండాలి, కానీ స్టీల్ కలశాలు పెట్టకూడదు మన శాస్త్రవచనంగా. ఆ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారి యొక్క చక్కగా ప్రతిమను, ఒక బంగారపు ప్రతిమను, అదేవిధంగా ఒక తోరణాన్ని ఏర్పాటు చేసుకుని, పసుపు గౌరమ్మను కూడా ఏర్పాటు చేసుకుని చక్కగా పూజ ప్రారంభించుకోవాలి. చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని, ఆడవారిని అందరూ కూడా పిలుచుకుని వచ్చి అందరి సమక్షమున భక్తి శ్రద్ధలతో పూజ ప్రారంభించుకోవాలి. ముందుగా ఆ విధంగా పూజా కార్యక్రమం దీపారాధన చేసుకుని పశువు అమ్మవారి యొక్క గణపతి దగ్గర పూజించి, అమ్మవారి దగ్గర ఈ విధంగా స్నానము, వస్త్రము, గంధము, పసుపు, కుంకుమలు, అక్షతలు, పుష్పాలు, అష్టోత్తరము, కుంకుమార్చన పూజ ఇత్యాది కార్యక్రమాలను కూడా చక్కగా పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క వ్రతకథ చదువుకొని స్త్రీలందరూ కూడా చక్కగా అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా సకలేశ్వర్యాలు కలుగుతుందని చెప్పి అమ్మవారు కళ కనబడి చెప్పింది కదండి. అదే విధంగా భక్తి శ్రద్ధలతో చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా అమ్మవారు ఏ విధంగా చెప్పిందో అదే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ విధంగా పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంగళహారతులు ఇచ్చినారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించినారు. అటు పిమ్మట అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించి ఒక ప్రదక్షిణ నమస్కారం చేసినారంట వీరందరూ కూడా. వెంటనే వారు ధరించినటువంటి వస్త్రములు సామాన్యమైనటువంటి వస్త్రములు పట్టు వస్త్రాలుగా మారిన వెంటండి. మరో ప్రదక్షిణ చేసేసరికి వారు ధరించినటువంటి చేతులకి బంగారు గాజులుగా ఉన్నవంట. మూడో ప్రదక్షిణ చేసేసరికి వారి యొక్క శరీరం అంతా కూడా సకలాభరణములతో నిండి ఉన్నాయి. ఇది ఎంతో కూడా వరలక్ష్మీదేవి యొక్క మహత్యం అని చెప్పి వారందరూ ఎంతో సంతోషించి చక్కగా పూజ పూర్తి చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఈ యొక్క